UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. లో కూడా చాలా చూసాను. డిస్కషన్ జరిగింది. అవును. అర్నబ్ గోస్వామి సార్ ఒకటే రిపబ్లిక్ టీవీలో చేశాడు. వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి. అది బుల్డోజ్ చేస్తారు, వాళ్ళకున్న గుణం అది. బుల్డోజ్ చేసే గుణం మొత్తం అలా అలా తయారు చేశారు వ్యవస్థ, వాళ్ళ వ్యవస్థని. అంటే నార్మల్ గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల గారు దూరం అయిపోయారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం ప్రచార కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ. తర్వాత మదరు దూరం అయిపోయారు. ఇలా జరుగుతున్నది, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ, లేకపోతే ఆ శ్రేణులు కానీ, లేకపోతే ఆయన అనుచరులు సహచరులు వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి, గుర్తుపెట్టుకోండి. తను ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి, ఐప్యాక్ ఒకటి, దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి, అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి, సాక్షి పేపర్ ఒకటి. ఇది మాత్రమే తను. మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి. తను ఒక బిజినెస్ మ్యాన్ సార్. నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన ఓకే సార్, నేను అదే దానికే వస్తున్నా. తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి వాళ్ళే. సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా. తండ్రిని, సొంత బాబాయ్ రక్తం మరిగిద్దండి. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని. చెల్లెలు పోయిన ఘోషించింది అక్కడ. సొంత చెల్లెలు కూడా చెప్పింది ఇదే. అవినాష్ సాక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్ గా ఓపెనింగ్ గా చెప్పారు. సొంత చెల్లెలు అంటే అడిగింది, అన్నా దీని సంగతి తేల్చాలన్నా, ఇది మన సొంత బాబాయ్ అన్నా అని. ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా, చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి. తన అభిమాని ఇది అంటే దీన్ని ఏమంటారో ఏమో, నాకు భాష తెలియదు సార్. చాలా అన్యాయంగా పరిపాలన దగ్గర చెల్లెలు చెప్తానే ఉంది, మా అన్నకి తేడా మనిషి, మా అన్న వల్ల కాదు. ఇవన్నీ కూడా పడ్డాయండి మన ఎలక్షన్లో. ఆమెను ఇంకా లెక్కే ఉంది సార్. తనకి ఈ సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు. నేర్చుకునేవాడు. తను సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి, జనంలోనేమో 3000 కిలోమీటర్లు తిరిగావా, జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని, ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా, సెక్రటరియట్కి పోలేవా, జర్నలిస్టులను కలవలేవా, జర్నలిస్టుతో మీటింగ్లు పెట్టలేవా. ఎక్కాడా లేదా, ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా జర్నలిస్టులతో, అంటే ఇప్పుడు ఇది వారధి అండి, ప్రజలకిను ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు. వాళ్ళతో కలవకపోతే నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు ప్రజలు. ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడింది లేదండి లాస్ట్ 5 years లో. ఎలా ఉంటదంటే అండి, అసలు లేదు. నేను చెప్తాను కదా, అతను ఒక ఎంపైర్ అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు. ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయనతోని కాని పని. నియంతృత్వం ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు. ప్రజలు ఏం చేశారో చెప్పారు. అన్న క్యాంటీన్లు ఏం చేసినావు, నాన్న పేరు పెట్టు, పేదవాడికి అన్నం పెట్టేది రోజు. ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టిపడేసి అక్కడి నుంచి నడిపించు. ప్రజావేదిక ఏం చేసింది, ఎందుకు కూల్చేశావు? చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా. పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి 1700 కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్గా ఒక చిన్న ఇసుక పోసే కార్యక్రమానికి 3000 కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్. చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అంబటి రాంబాబు గారు అన్నాడు, నాకు అర్థం కాలేదండి ఇది, అసలు నాకే అర్థం కాలేదు. నీకెందుకు అర్థమైంది? మీ ఉద్దేశం అసలు ప్రజలు, ప్రభుత్వం, లేదంటే పరిపాలన, ప్రాజెక్టులు, రోడ్లు, ఇది ప్రజాస్వామ్యం అంటే, సమాజం అంటే ఇది వదిలేసి రోడ్లు వేయడంట. బడులు బాగు చేయించాను, బడులు ఐబీ గురించి, కరికులం గురించి, అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు, ఒక పంతులు గారు ఉంటాడు, రాసిస్తాడు మొత్తం. అది మాట్లాడుతుంటాడు అతను. ఇంత మించి ఏం చేయడు అతను. మొత్తం ల్యాండు, మైను, శాండు, లిక్కరు ఎన్ని వస్తాయి తెలుసా? అవును, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి. లక్షల కోట్లు కావచ్చు,
కనీసం 1,00,000 కోట్ల లోపైన ఉంటుంది. ఎంతో 100 కోట్లకి కేజ్రీవాల్ లోపలేశారే. అవును, వేల కోట్ల రూపాయల సంపాదన ఎవరి కోసమే? ఇది కర్మని చుట్టూ తిరిగి వస్తుంది. ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి, వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా చాలా సార్లు స్టేజ్ల మీద అక్నాలెడ్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కలవడం, వాళ్ళిద్దరూ అసలు దాని మీద మీకు అసలు ఆ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? నేను లేనండి, నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా. అంటే నేనుంటే అసలు వేరే ఉండేది, అది వేరే. నా 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 మాట వేరు, నా ఉద్యమం వేరు, అవును, నా తీరు వేరు. బట్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అంటే అసలు మామూలుగా జరగలే. అసలు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటే పదవి బాధ్యతలు ఎంత ఎమోషనల్ గా ఉంది, ఎంత కన్నుల పండగగా ఉంది. అవును, పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించా, సద్విమర్శలు అయ్యి. సిద్ధాంతపరంగా ఎవరైనా విమర్శించవచ్చు, నాట్ ఇండివిజువల్. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు ఒకటే మాట, నువ్వు ఆంజనేయుడు అంటాడు, నీకు తెలియట్లేదు నీ శక్తి అనే మాట నా విమర్శ. మంచి మాటే కదా, కాదు, పరిపాలన నేర్చుకోవాలి, తొందరపడకూడదు మీరు ముఖ్యమంత్రి అవడానికి అనే మాట కూడా అన్నా. అవును, ఎస్, తప్పేం అనలేదుగా, నేను తప్పేం మాట్లాడలేదుగా. నువ్వు హోదా రానప్పుడు హోదా గురించి మాట్లాడవేంటి అని అడిగా, తప్పు కాదుగా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది ప్రత్యేక హోదా గురించి అని. అరే సన్నాసుల్లారా, 5 సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా? ఎస్, ఈ మాట మీరు పెద్దవాళ్ళు అనకూడదు. నేను పరిపాలన ఇప్పుడే మొదలు పెట్టాడు, సమయం ఇవ్వాలి. ఎవరికైనా సమయం ఇవ్వకుండా మీరు చూసుకోవాలండి. మీరు అరే ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకే ప్రజలు, అభివృద్ధి, భవిష్యత్తు. ఆయన బతికిందంతా దాని మీద. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి, అవును, ఆ రోజున ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పోయే వరకు ఆలోచన కూడా మొత్తం భవిష్యత్తు గురించే ఉంటది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అండ్ మీరు చూసుకోవాలండి, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మంచి అవకాశం అండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడ పోయారు మీరంతా? ఇప్పుడు అసలు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే నేను. ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది. ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ఆయన ఎక్కడ ఉన్నాడు, మేము ఎక్కడ. నాకు అనవసరం, మీతోటి వాదనకు కాదు నేను ఇక్కడ ఉంది. నేను మాట్లాడేది ఒకటే, నేను ప్రత్యేక హోదా అనే అంశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది. వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు చూస్తున్నారు. మీరు మీ యొక్క సొంత ఎజెండాతోటి మీరు బయట ప్రజలకి, ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడండి, తప్పలేదు, మాట్లాడండి. ఆ మాటలు 5 సంవత్సరాలు లేవు. ఆ విలువని గుర్తించండి. నేను అనేది ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడటం. మాట్లాడండి, తప్పులేదు, మీకు మాట్లాడే హక్కు ఉంది. కానీ ప్రజలు ఏం గమనిస్తున్నారు? మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు, మేము స్వేచ్ఛగా బతకాలి, మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి అవకాశం ఇచ్చారు. అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా. అసలు అక్కడ నా భూత నా భవిష్యత్ సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడింది కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధీ అన్నాడు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ ఆంధీ అని అలా నేనని సార్ ఒకటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా అక్నాలెడ్జ్ చేశారు దాన్ని. ఇప్పుడు ఇంత ఎన్డీఏ కూటమి సమావేశంలో రిజల్ట్ ఓరియంటెడ్ వాళ్ళంతా ప్రాక్టికల్ గా రిజల్ట్ ఓరియంటెడ్. విన్ ఇవ్వడం వల్ల మాకు అక్కడ ఎంతో గౌరవం లభించింది. సెంటర్ లో పేదవాళ్ళకి ఇచ్చా అంటాడు. పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉంటే వాళ్లే పేదవాళ్ళు. అర్థమైందా? బీపీఎల్ కింద ఉన్నవాడు పేదవాడు, వాడికి ఇవ్వు. నువ్వేం చేశావు? నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది 30% ఓటింగ్ ప్రజలకు ఇచ్చేసి పడేసావు ఇష్టం వచ్చినట్టు. అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్. అది మనకి ఇక్కడ తెలంగాణలో ప్రూవ్ అయింది. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి. ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి. ప్రజలకి ఎవడైతే సప్తవర్ణాలు చూపించి
అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమీ లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు. అది చాలా చోట్ల ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది. నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను, పథకాలు నేను చెప్తున్నా సార్, పథకాల్లో ఎంత డొల్ల ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇద్దరున్న చోట ఒకరికే ఇవ్వడం, ఇద్దరు ఇవ్వండి కాదు సార్, ఇవన్నీ వాళ్ళు అడగట్లేదు సార్, మీరు ఇస్తున్నారు. వాళ్ళు అడిగే ఏంటో తెలుసా, మాకు మంచి బడులు ఇవ్వండి, మంచి టీచర్లను ఏర్పాటు చేయండి, మంచి నీళ్లు ఇవ్వండి, మంచి కరెంట్ ఇవ్వండి, మంచి రోడ్లు ఇవ్వండి, పని కల్పించండి, పని కల్పించండి అని అడుగుతున్నారు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణం ఏర్పడింది, తను పని చేస్తూ ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాడు. కూర్చోబెట్టి పెడతా ముడ్డి గడటానికి కూడా వాలంటీర్లు వస్తారంటే తొందరగా చచ్చిపోతాడు వాడు. అత్యంత అమానుషమైనటువంటి పథకాలు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తామని కలలు కన్నారు. దానితోటి పని కాదు. ప్రజలకి ఏం కావాలో అది చేయండి. ఇప్పుడు రోజా గారి తాలూకా భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు? ఒక రోజానే కాదు సార్, రోజా ఆవిడ ఇప్పుడు ఆవిడకి ఇంకొక పార్శ్యం ఉన్నది. ఆవిడకి సినిమాల్లోకి వచ్చేయచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడు పబ్లిక్ దాని మీద పెద్ద క్వశ్చనర్ తయారైంది. అంటే మనం ఎక్కడున్నా మనకు ఒక విలువ ఉండాలి సార్. ఆ విలువలు కోల్పోయినప్పుడు దానికి మనం ఏం చెప్తాం? గౌరవం ఏముంటది మనకి ఎక్కడ పోయినా కూడా? ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడచ్చు ఎక్కడైనా, నాట్ హియర్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ, బట్ ఎక్కడైనా కూడా పాలసీల ప్రకారంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు మరీ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు ఏం ఆవిడకైనా అర్థం. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారి చిటికిన వేలు మీద వెంట్రుకు కూడా కాదు. ఇప్పుడు మనం ఏంటి అసలు? మన భవిష్యత్తు ఏంటి? డబ్బు ఉంది, డబ్బు సంపాదించారు ప్రజల మీద డబ్బు సంపాదించిన దాంతో ఏం చేయగలరు మీరు? ఎక్కడో చాటును బతకాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తాం, అవి చేస్తాం. ఏమో మీ అదృష్టంలో సినిమాలు ఉంటే మేము దానికి మనం ఎవరూ బాధ్యులు. ఇలాగే అండి రోజా గారి లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి. అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కదా. రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు, ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు. అత్యంత అమానుషంగా మాట్లాడతాడు. చేరువయ్యా, వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు. మళ్ళీ విషం చెమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతను ఒకడు ఎంత బాగా చూసుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు. చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరని. ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవ్వరూ చిమ్మల. ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడండి. అవును, మయన్మార్లో ఉంది, దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు. అలాగే ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు, అది కూడా గోస్ట్ క్యాపిటలే. ఏంటి సార్ ఎలా? ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు, ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే. చూడండి నాలిక ఎలా తిరుగుద్దంటే. ప్రజలు నేను ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది, ఇలాంటి వయసు ఉడిగిన ఊసర వెల్లులకి లైవ్లు ఇవ్వమాకండి, వాళ్ళతోటి చెయ్యి మాకండి. మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం ఏదో చేస్తారని ఏదో అన్నారు. అంటే ఏ యాంగిల్ అండి అది? ప్రతి యాంగిల్లో అండి. ఏ అవకాశం వచ్చినా సరే, అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని, ఇక మీరు ఏదైనా సరే అండి, నువ్వు లేకపోతే అతను లేడు. అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక, ఓకే నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు, నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన ధోని. అఫ్ కోర్స్. ఇప్పుడు వాళ్ళిద్దరికి నచ్చింది. మనం ఏంటండి ఈ దోల కార్యక్రమం? పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుని ఒకరితో ఒకరు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చింది. మనకేంటి మధ్యలో దోల అంటున్నాను. మీకెందుకు దోల అంటే? నేను అనేది పొలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు, పొలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి. పాలసీ ఓరియంటెడ్ కదా పాలిటిక్స్ అన్నది. అంతేకాని ఇదేంటండి అమానుషం? ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు. ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున? అదంతా త్రిశంకు స్వర్గమే కదా. ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి, అదే చెప్తున్నా కదా, ఒక
ఒక నియంతృత్వం భావాలు ఉన్నటువంటి మనిషి రాజ్యానికి వస్తే, బట్ మళ్ళీ తర్వాత మళ్ళీ నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, ఇంత నీకు ఎవరు లేరురా బాబు, నీకు అసలు సొంత అక్క చెల్లెల్ని నువ్వు గుర్తించట్లేదు, మీకు ఎవరు లేరు సార్. అవన్నీ ఆ బంధాలు బంధుత్వాలు మీకు తెలియదు. మీకు తెలిసింది ఒకటే, 30 లక్షల రూపాయల టబ్బులో స్నానం చేస్తూ అలా సముద్రంలోకి చూసి, లేదంటే ఇలా ముడ్డి గడుక్కుంటూ సముద్రం వైపు చూసి, అది సార్ మీ ఆనందం. అందులో ఉంది మీ ఆత్మీయత. రోడ్లు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు, 2 రూపాయలకు దొరికే కరెంటు 12 రూపాయలకు కొన్నావు రివర్స్ టెండరింగ్ అని. అన్న క్యాంటీన్లు తీసేసావు, అడ్డ మీదకి పోయి పని చేసుకునేవాడికి రోజుకి 5 రూపాయలకు భోజనం వస్తుందని, భోజనం వచ్చిందని తీసేసావు. అలాగే పేరు మార్చుకోవచ్చు, రాజన్న పెట్టుకో, బట్ అది మార్చి మీ రాజన్న ఏం లేదండి. వీళ్ళకి ఒకటే సాక్షి ఛానల్, యూనివర్సిటీ పేరు మార్చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ పేరు మార్చలేవా? ఇసుక తోపిడి అండి, గాంజా అండి, గాంజా క్యాపిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో. నిన్న ఆవిడ అనిత గారు చెప్తున్నారు కదా, అవును, వీధి వీధికి తయారు చేశారు వీళ్ళు. ఈ చెప్పిన ఐవైఆర్, ఈ చెప్పిన ఆడెవడో ఇంకోటి ఉంటాడు ఆస్ట్రాలజీ చారి అని వాడొకడు, ఇంకా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, వేణుస్వామి అతని జాతకమే చెప్పాడు, కానీ అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే వ్యక్తిగతంగా విమర్శించాల. అతనేదో అతను బతుకు తెరువు. నేను అనేది వీళ్ళు కావాలని విషయం చిమ్మే బ్యాచ్ అండి ఇది. ఈ జర్నలిస్టు సాయి, వీళ్ళందరూ కూడా వీళ్ళేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని వైసీపీ శ్రేణులకు చెప్తున్నారు. తద్వారా మాకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వీళ్ళకి కవర్లు ఇస్తారనేది ఆలోచన. నిన్న చెప్తున్నారు కదా, సోషల్ మీడియాకి ఒకరిని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో, వాడు ఎవరికి ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు లేదు, వాడు తిరుగుతూ ఉంది. అవును, చూసాం కదా, పేర్లు అనవసరం, ప్రజలకు అన్నీ తెలుసు. ముసుగులు వేసుకొని డ్రామాలాడి ఛానల్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ప్రజల అమాయకులా? నిజమేంటో తెలియదా వాళ్ళకి? ప్రజలు యూట్యూబ్ లో వచ్చినాయి, ఇంకా ఎలక్షన్ టువర్డ్స్ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా నిన్న బయటపడేసరికి ఏమైంది పరిస్థితి? ప్రజలు అనుకుంటారు ఇవన్నీ చూడరు, మనం ఏం చెప్తే అదే నిజం. ఎప్పుడు అనుకోరండి, ప్రజలు అమాయకులు కాదండి. తటస్థంగా 30% పైన ఉంటారు సార్, 30% పైన తటస్థ ఓటర్లు ఉంటారు. న్యూట్రల్ ఓటు ఉంటుంది, తటస్థ 30% పైన ఉంటారు. అంటే వాళ్ళే బ్యాంక్ వీళ్ళకి, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉండగా వాళ్ళే నిర్ణేతలు. వాళ్ళేం చేశారు? తొంగలకు తొక్కేశారు. ఇంకా కూడా పడ్డా కూడా పోలవరం గురించి, పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి, మీరు చెప్పేదేంటి? జరిగింది ఒకటి మాట్లాడితే వీళ్ళు ఏంటంటే అండి, ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఒళ్ళంతా ఎక్కించుకున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకోటి అక్కడ ఇంకొక ముస్లిం కుర్రాడు ఒక అబ్బాయి ఉంటాడు, అలాగే పీడీటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కుర్రాడు, అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు, యూకేలో ఒక అతను ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్లో మొన్నటిదాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను, ఐ డ్రీమ్ ఒకటి, ఆ స్వప్న, వీళ్ళందరూ అండి ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి. ఒక్కరోజున ఎవరన్నా బూతులు మాట్లాడామండి? వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడానండి? నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తోలు తీస్తా. ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా, తీసుకొస్తారు పోలీసులో, తెలుస్తుంది మీకు. ఏం RRRని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా? మీరంతా చేయలేరా? అది ప్రజాస్వామ్యమా? కానీ అది చాలా వాళ్ళ ఓన్ మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి. హద్దు మీరితే ముడ్డి బగులుద్ది. ప్రభుత్వం ఇప్పుడు చూడదా? ప్రభుత్వం 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా, అంటే 5 సంవత్సరాలు మీరు ఏడిపిస్తే 5 సంవత్సరాలు మేము ఏడిపిస్తే అదే ప్రజలకి ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రెస్ దెబ్బతిన్నట్లు ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఉండాలి విమర్శ అనేది. ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారండి వీళ్ళంతా. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే, ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్ తో తంతే 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి, భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఓ పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు,
వీళ్ళు ఇప్పుడు ఇది వీళ్ళు ఈ 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా, దాని మీద మీదైన కామెంట్ ఏంటి? ఏమంటే హైదరాబాద్ బేస్డ్ ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి, అదొకే, యూట్యూబ్ లో పెట్టి ఉపయోగం ఏముంది? ఆహా దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు, తీసుకెళ్లి ముడ్డు బావులు నొక్కుతారు నిజం ఇదే అని చెప్పి. కాదు, ఈ విషయం తోటి మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటదని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి ఫస్ట్. అంటే మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు, విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది, ఏం సంబంధం ఉండదు కదా. ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం విమర్శండి, తప్పు చేసిందా ఇదిగోండి పలానా తప్పుడు సాక్ష్యాధారాలతో ఇది చూపించండి. ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు, అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా, ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు. 2004 వరకు ఇక్కడే ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయాం అలా. 2014 నుంచి 19 వరకు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయావని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు రా సాయి తీసుకెళ్లారు? సారీ చిన్నోడు వెళ్ళే, నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి? వద్దు, నీ బిడ్డలకు మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి. గుర్తుపెట్టుకో, నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చెయ్యి. నేను చాలా మూతంతా మొహంతా తిప్పుకుంటా తెలుగు భాషని అన్ని అష్టవంకరలు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారు అనుకుంటున్నారా? నమ్మలేదు కదా. ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు అయినా సిగ్గులేదు, ఎందుకంటే వాడు కవర్ పంపడు మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి. అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడుపులు కొట్టారంటారు, అంతే కదా మరి. ఇప్పుడు చూడండి వీళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి. జనం అదే ఒక్కడే పట్టుమని 10,000 కూడా దాటలేదు ఏ వ్యూస్ ఏ వీడియో పెట్టినా. అది పబ్లిక్ వ్యూయింగ్ కదా, తెలిసిపోతుంది అందరికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫస్ట్ థింగ్, ఒక కులం మీద పిచ్చి ప్రేమ, ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి. ఇప్పుడు అన్నిటినీ కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు. అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం. ఏ కులమైనా సరే, ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం, మీరైనా నేనైనా అందరూ అంతే. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అన్ని కులాల పన్నులు కడితేనే కదా. కులం ఏంట్రా బాబు? దాన్ని ఒకదాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి, ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి 2 స్ట్రైట్ మాటలు మాట్లాడి 200 వంకరల మాటలు మాట్లాడతాడు. ఈ వయసు ఏంటి సార్ మీది? నిన్నెవరో ఒక ఆవిడ వీడియో కూడా పెట్టారు, అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు. అతను ఏమన్నాడు తెలుసా, మీకు ఒకటి చెప్తానండి. ఇంకొకటి విషయం అంటే, ఇప్పుడు ఇతనికి అర్బన్లో ఉందనుకుంటున్నారు, అది మీరు అందరు నన్ను తిడుతున్నారు. ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటంటే ఎలా మాడతారు, ఒకసారి పల్లెటూరు వచ్చి చూడండి సార్ ఎంత ఉందో. దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరులో కూడా. సార్ మీకు పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, నిజం మాట్లాడండి సార్, నిజాయితీగా మాట్లాడాలనుకుంటే. మీరే వానప్రస్థంలో ఉన్నాను, నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు. కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? ఇది భావితరాలు భవిష్యత్తు అండి. మీరు పోతారు, మీ తర్వాత మేము పోతాం. మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి. కుళ్ళి చచ్చే సావు మనకొద్దు సార్. ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు, ఒళ్ళంతా విషం ఆయనకి, రవి గారికి ఒళ్ళంతా ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం. వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు. ఎందుకు సార్? పాస్ట్ వీడియోలు మొత్తం తీసి చూడండి, అంత విషయం ఎందుకు అంటున్నాను. ఏంటి నువ్వేనా ఆపగలవా? నేనేమన్నా ఆపగలనా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఆగుద్దా? లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా. మీరు చెడ్డవడం తప్పితే దానివల్ల ఒరిగేది ఏంటి? రవి గారికి ఒరిగేదేంటి? వారి వయసు ఎంత? వారు ఎక్కడ పనిచేశారు? ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి 2004 నుంచి ఒక్కసారి మీ జర్నలిజం, మీ వ్యూ ఒక్కసారి చూసుకోండి. మీ మనవాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు, మీ బిడ్డలను అడగండి చెప్తారు వాళ్ళు. ఎవరి కోసం సార్? మీ పర్సెప్షన్లో ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సీపీకి వాళ్ళు అంటే విషం చిమ్మడం అవన్నీ ఇంకా కామన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా.
హోదా లేకపోయినప్పటికీ కూడా. బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి? ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్నది ఒక మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్ అక్కడ. మీ పెర్సెప్షన్ ఎట్లా ఉంది? మీరు ఇంత బాగా నేను అనుకుంటా వస్తారనుకుంటున్నాను. వస్తారు, రాకుండా ఉండరు. కొంతమంది రాకపోవచ్చు అందులో. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను లేకపోతే అసలు పూర్తిగా సంకనాగిపోద్ది పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు. లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పొచ్చు. కొన్నాళ్ళు కష్టమే సార్. నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. పార్టీ సస్టైన్ ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్. ఇది మాత్రం నిజం సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు 11 మందితో 5 ఏళ్ళు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలా, ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా, పశ్చాత్తాపం ఉండాలా, నేను తప్పులు చేశాను అని. మనం చూసినటువంటి ఈ 15-20 ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు. చిత్తశుద్ధి నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత క్వశ్చనా లేదు, రాదు కూడా. ఆయన నేచర్ కాదు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోవటలన్నింటినీ బద్దలు కొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు, రీఆర్గనైజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. నువ్వు నేర్పిన విద్యే కదా. సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి, చాలా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది తెలుగుదేశంలోకి జంప్ అవడానికి, జనసేనలోకి జంప్ అవడానికి, బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారని. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది, పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళు అందులోకి ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. నిన్నటిదాకా తప్పుడు పనులు చేసిన ఈ తప్పుడు నా బిడ్డ ఈరోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు, నీ కోసం జెండాలు మోసిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు. బాబు గారు సచ్చినా ఒప్పుకోట్లా. ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. వీళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు, ఈ 15-20 రోజులు మొదలుపెట్టే ఉంటారు, కానీ ఆయన ఒప్పుకోట్లా. లోకేష్ బాబు అసలు ఒప్పుకోవట్లేదంట. అదే ఇంత కష్టపడి సాధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటివి. నిన్న రాక ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ నా బిడ్డలు? అసలు ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ యాదవులు. అవును, పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని. అంటే ఆయన కంప్లీట్ గా క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి మాక్సిమం. మరి వీళ్ళే బీజేపీలో పోతే చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు? అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ, మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పడితే ఎలా ఉంటది? ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాలా. భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా. వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జనంతో జాగ్రత్తగా ఉండాలా, జనంతో జాగ్రత్తగా మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యేగా అనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ల్లో చాలా సార్లు చెప్పారు, హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం, అక్కడ రామతీర్థాల్లో రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. అవును, ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాని గారు. నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు. ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు. ఎందుకంటే తిరుపతి తాలూకా శాంక్టిటీ, తిరుపతి తాలూకా పవిత్ర అది ఎక్కడికి పోదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 తరాలు ఆయన గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది. అలాంటి అడుగులు వేస్తా ఉన్నారు. గడిచిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంకోటి కూడా సార్, ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది. ఇది
ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అనేది అది చేసుకుంటా పోతే ఈ రోజున బలైంది ఎవరు? మీరే కదా. మీరు బలయ్యి ప్రజల్ని 5 సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు మీరంతా. ఆయన వెంకటేశ్వర్లు గారిని కూడా చాలా అరెస్ట్ చేసి ఏపీ వెంకటేశ్వరరావు గారు అవును అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తిని అత్యంత అవినీతిపరుడిగా క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీంకోర్టు పదే ఆయనకు ఉద్యోగం ఏమన్నా ఇవ్వకుండా లాస్ట్ డేలో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పించారు. అసలు మీకు తెలుసా జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్. అంత గౌరవించి ఆయనకి అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని హీ వాల్యూడ్ ఐపీఎస్ ఐఏఎస్ సిస్టమ్ ని మొన్న కూడా ఆయన సమావేశంలో చెప్పారు కదా, చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ. ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు నా హక్కయ్యా మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానయ్యా, నన్ను మీరందరూ రే మన బ్యాచ్ మొత్తం ఇదే దీని మీదనే ఉండండి రా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ అంతే. అది ప్రజలు అంగీకరించారు సార్. ఇది ప్రజాస్వామ్యం సార్. మీరు నియంతృత్వ ధోరణిలో నియంతృత్వ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా మీరు అక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకుని మీరు అక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తా ఊరుకుంటుంది గురువు? నేను కంచె వేసుకున్నావు నీ ఇంటికి, ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి? ఐరన్ కంచె వేసుకున్నావు గురు. ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రరిస్టులు థ్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె నీకెందుకయ్యా కంచె? ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత కంచె ఎందుకు? మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలు? మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు 5 ఏళ్ల క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ? అటువంటి ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? అవును, స్వేచ్ఛా ప్రపంచంలో తిరిగాడు కదా చాలా కాలం. ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? నీకు అంత భయం ఏంటి? అంటే నువ్వు తప్పు చేసావు. ఆయన నిన్న కొత్తగా ఈవీఎంల మీద మళ్ళీ ట్వీట్ చేయడం. ఈవీఎం మీద నాకు కూడా అనుమానాలు ఉంది సార్. నేనేమి అబద్ధం ఆడేవాడిని కాదు. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అనుమానమే. నేను మళ్ళీ అబద్ధం ఆడాను, నా వల్ల కాదు అబద్ధం ఆడటం. కానీ అది అప్పుడు వ్యక్తం చేశా, నేను అప్పుడు వ్యక్తం చేశా 2019లో. కానీ కోర్టుకి ఈసీ ఛాలెంజ్ చేసింది. ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఈవీఎంలను గనక హ్యాక్ చేయగలిగితే ఈ వ్యవస్థను కంప్లీట్గా రద్దు చేస్తామని చెప్పింది. ఎవరో రాలా. బేసిక్గా ఇంకోటి ఏంటంటే దానికి బ్లూటూత్ ఉండదు, వైఫై ఉండదు, బ్లూటూత్ లేదు, వైఫై ఉండదు, కనెక్టింగ్ ఉండదు. ఓన్లీ వివిప్యాట్ మిషన్. అది వివిప్యాట్ అంటే ప్రెస్ చేస్తే